సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఈ పాల్ సంచలన ఆరోపణ చేశారు. తన ఆస్తులు కొట్టేయడానికి కుటుంబ పెద్దలు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నా చారిటీ ఆస్తులు కొట్టేయడానికి కుటుంబ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని పంచాయతీలో చర్చిలకి అనుమతులున్నాయా లేదా అనే సమాచారం సేకరించాలని పవన్ కళ్యాణ్ ఓఎస్డీ ఒక నోటీస్ ఇచ్చి మళ్లీ వెంటనే ఆ నోటీసును ఉపసంహరించుకున్నారు అని తెలిపారు. ఈ అంశంపై పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి అన్నారు. విశాఖపట్నంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ లక్ష్యంగా పాల్ విమర్శలు, ఆరోపణ చేశారు. పవన్ చర్చిలోకి ఎందుకు వెళ్లావు? భగవద్గీత పట్టుకోకుండా బైబిల్ ఎందుకు పట్టుకున్నావంటూ కేఏ పాల్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ సనాతనవాది కాదు, సెక్యులర్. సనాతన ధర్మంలో మూడో పెళ్లి చేసుకోకూడదు. నా ఆస్తులు కాజేయాలని చూస్తున్నారు అంటూ ఆరోపించారు. జీవీఎంసీ ద్వారా తనకు నోటీసులు ఇచ్చారని కూడా చెప్పారు కేఏ పాల్. కావాలనే నాకు పన్నులు అధికంగా విధిస్తున్నారు. నేను అన్ని రకాలుగా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. పవన్ ప్రసంగం అంతా విన్నా. గతంలో ఆయన మాటలకు ఆయనే వ్యతిరేకంగా మాట్లాడాడు. నొప్పి లేకుండా పుట్టాను అని పవన్ చెప్పడం దుర్మార్గం అని కేఏ పాల్ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ మాతృభాషను అమ్మేశారు. ఒకప్పుడు హిందీ మాకెందుకు అన్న పవన్ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు అని గుర్తు చేశారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని నేనే గెలిపించాను అని పవన్ అనడం దారుణం. పవన్ కళ్యాణ్ నాశనానికి సమయం దగ్గర పడిందే అనిపించింది అని పవన్ కళ్యాణ్పై కేఏ పాల్ విమర్శలు చేశారు. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మను పవన్ తీవ్రంగా అవమానించారు. ప్రపంచంలో మెగా కుటుంబం అంతా అవినీతి కుటుంబం లేదు అని ఆరోపించారు. వైఎస్ జగన్ తనతో కలిస్తే వారంలో రెడ్ బుక్ ని మూసివేస్తాను అని ప్రకటించారు.